రుద్రా మంచిగా మంచిగా తీసి పెట్టు. గుడ్ బాయ్ మా రుద్ర, మంచిగా. పిలిస్తే చిలుకలు వచ్చి ఈయనకు ముద్దులు పెడతాయి. భుజం పైన చేతులపైన వాలి ఆయన అందించే మొక్కజొన్న గింజలు పళ్ళు తీసుకొని తింటాయి. ఈ సీన్ చూస్తుంటే భలే ఉంది కదూ. వరంగల్ సిటీలోని ఆర్ఎంపీ డాక్టర్ సంపత్ ఇంట్లో రోజు కనిపించే దృశ్యమే ఇది. సంవత్సరంలో రుద్రమాంబ నగర్లో తన ఇంటిని నిర్మించుకున్నారు సంపత్. అప్పట్లో అక్కడ ఎన్నో చెట్లు ఉండేవి, కానీ ఇంటి నిర్మాణం కోసం చాలా చెట్లు అక్కడ తొలగించాల్సి వచ్చింది. దీంతో ఆ చెట్లపై ఉండే పక్షులు తమ ఆవాసాలను కోల్పోయి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాయి. తన నివాసం కోసం పక్షుల ఆవాసాలను ధ్వంసం చేశారనే బాధ సంపత్లో మొదలైంది. ఇక అప్పటి నుంచి తన ఇంటిపైన పక్షుల కోసం బియ్యము, జొన్నలు చల్లడం మొదలుపెట్టారు. వాటిని తినడానికి ఒక్కొక్కటిగా రావడం మొదలుపెట్టిన పక్షులు కొన్నాళ్లకు క్రమంగా వాటి సంఖ్య పెరిగాయి. రోజు ఉదయం సాయంత్రం చిలుకలు, పిచ్చుకలు, పావురాలు రావడం మొదలైంది. అవన్నీ సంపత్ వేసిన బియ్యం, జొన్నలు తిని అక్కడే పెట్టిన నీళ్లు తాగి వెళ్ళేవి. ఆహారం లేకుండా కాస్త కొంతకాలం బ్రతకచ్చు, కానీ నీళ్లు లేకుండా ఎన్నో పక్షులు ఇవన్నీ చనిపోతున్నాయి. మనం పొద్దుటి పూట కేటాయించి చిన్న మనం వాడుకున్న మిగిలిపోయిన కప్పులలో వాటర్ పోసి పెడితే మనం ప్రకృతిలో ఉండే మనతో పాటు జీవరాశులను బతికించుకున్నట్టయితే ఆ కాన్సెప్ట్తోనే నేను ప్రతిరోజు వాటర్ పోస్తాను, గింజలేస్తాను. సో చాలా రకాల పక్షులు, ముఖ్యంగా వైల్డ్ రామచిలుకలు, అసలు మీరు రామచిలుకలు సిటీలో మీకు కనబడవు. మా ఇంటికి వస్తే మీరు ఒక 100-150 రామచిలుకలను చూడొచ్చు. పొద్దుటి పూట వచ్చి రామచిలుకలు తినిపోతాయి. ఇంకా రకరకాల పక్షులు, నాకు తెలిసి 7-8 రకాల పక్షులు మనం చూడని వచ్చి తినిపోతాయి. పక్షులున్నంతసేపు సంపత్కు ఎంతో సంతోషంగా ఉండేది, కానీ అవి వెళ్ళిపోయాక ఏదో తెలియని వెలితి. దీంతో తన ఇంటి గోడలపై పిచ్చుకల కోసం ప్రత్యేకంగా గూళ్లను ఏర్పాటు చేసుకున్నారు. పిచ్చుకలు వచ్చి ఆ గూళ్ళలో నివాసం ఉంటుంటే వాటిని చూసి సంపత్ ఎంతో సంతోషించేవారు. తన ఇంటిపైన చిన్న షెడ్డు వేసి అందులో ఆస్ట్రేలియా, అమెరికాలకు చెందిన రామచిలుకలను పెంచడం మొదలుపెట్టారు. వాటికి పేర్లు కూడా పెట్టారు. గాయపడిన పక్షులను ఎవరైనా తన దగ్గరకు తీసుకొస్తే వాటికి చికిత్స చేసి కాపాడే ప్రయత్నం కూడా చేస్తారని చెప్తున్నారు సంపత్. వరల్డ్ పూట ఈ బర్డ్స్ క్లబ్ ఉంటుంది, వాటిలలో నేను మెంబర్ అయ్యి ఇవన్నీ తెప్పించుకోవడం జరిగింది. బర్డ్స్ను ఇవి కూడా ఏంటంటే పేరెంట్స్కు పుట్టినవి కాకుండా హ్యాచింగ్, ఇంక్యుబేటర్లో హ్యాచింగ్ చేసినాయి. అవి కళ్ళు తెరిచినప్పుడు నేనే పేరెంట్గా వాటికి ఐడెంటిఫై, నేను ఇంజెక్షన్తోని వాటికి పోసుకుంటూ నేను పెంచడం జరిగింది. నగరాల్లోనే కాదు, ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా పక్షుల రెక్కల సప్పుడు, కిలకిల రావాలు వినిపించడం తగ్గిపోయింది. చెట్లు తగ్గిపోవడం, నగరాల విస్తరణతో పాటు కాలుష్యం కారణంగా కూడా ఎన్నో పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. కానీ సంపత్ తన ఇంటి గోడలపై మాత్రం నిత్యం రామచిలుకలు, పావురాలు, పిచ్చుకలు వంటివి సందడి చేస్తుంటే చుట్టుపక్కల ఉన్నవారు కూడా వాటిని చూసి ఎంతో సంతోషిస్తున్నారు.